నమస్కారం. ఈరోజు సుమారుగా 10 మంది మహిళలు షాపింగ్ కోసమని మనకు 2 షాపులు, ఈ షాపు ఆ షాపు, ఆ 2 షాపుల కోసమని షాపింగ్ కోసమని వచ్చారు. వచ్చిన తర్వాత మా పిల్లలు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అంతా చూపిస్తూ ఉంటారు. ముందుగా ఒక 2 లోపలికి రావడం జరిగింది. వాళ్ళు చూపిస్తున్న తర్వాత వేరే ఒక అమ్మాయిని, అందులో ఉండే షాపింగ్లో ఉండే ఇంకో అమ్మాయిని డైవర్ట్ చేసి మళ్ళీ ఇంకా 2-3 లోపలికి రావడం జరిగింది. మేము ఇక్కడ ఈ షాప్లో బిజీగా ఉండడం వల్ల అంతగా గమనించలేదు. 2 షాపులు కూడా సీసీ కెమెరాలు అనేటువంటి అమర్చబడి ఉన్నాయి. సో తెలివిగా ఒక చొక్కాని అడ్డంగా పెట్టి ఉండేటువంటి డ్రెస్ని మొత్తం ఉండేటువంటి కొత్తగా వచ్చినటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ తీసుకొని ఒక లేడీ ఇంకో లేడీకి అందించడం జరిగింది. ఆ లేడీ చీర పైకెత్తి దాని లోపల పెట్టేసి తీసుకోవడం జరిగింది. ముందుగా ఆ లేడీని బయటికి పంపించి వేశారు. సరే, తర్వాత కొద్దిసేపటి తర్వాత నేను చాలామంది ఉన్నారు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ పక్క షాప్కి వెళ్ళడం జరిగితే అంతా కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా విచిత్రంగా ఉండారు. వాళ్ళకి ఏం కావాలని అడిగితే ఏమి లేదు, ఈ రేట్ కుదరలేదు అని ఒక్కొక్కరిగా జారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత డౌట్ వచ్చి ఎందుకు అని సీసీ ఫుటేజ్ అనేటువంటిది చూడడం జరిగింది. చాలా స్పష్టంగా వీళ్ళు మన ఎక్కడ వాళ్ళు మనకైతే తెలియదు. సో మొత్తానికి ఇలాంటి బ్యాచ్ అనేటువంటిది ఇప్పుడు రావడం జరిగింది. అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి. ముందుగా వీళ్ళు ఒక 3 ఎంటర్ అవుతారు. తర్వాత పరిస్థితుల్ని ఇక్కడ బాగా గమనిస్తారు. మళ్ళీ తర్వాత 2 వస్తారు, తర్వాత 3 వస్తారు. మన యొక్క అటెన్షన్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళు చాలా చాకచక్యంగా వీళ్ళు మొత్తం వస్తువులన్నింటినీ మాయం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఈ సీసీ ఫుటేజ్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కూడా పంపించడం జరిగింది. పోలీసులు కూడా ఇన్ఫార్మ్ జరిగింది. వాళ్ళు కూడా దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పినారు. ఇంకా బయట విచారిస్తే వీళ్ళు వచ్చేటప్పుడు ఒక ఆటో తీసుకుని వస్తారు. ఈ బ్యాచ్ ఆటో ఎక్కడో దూరంగా ఉంచి చాలా చాకచక్యంగా ఉండేటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని వీళ్ళు ఈ యొక్క వస్తువుల్ని మాయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ